హాయ్ అండి. ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే చికెన్ లేకుండానే చికెన్ టేస్ట్తో ఉండే చికెన్ రెసిపీ అనమాట. అంటే ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా మనం ఏం చేయాలంటే గోధుమ పిండిని తీసుకొని ఇలా చపాతీ పిండి కలుపుకునే విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలి మెత్తగా. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి ఇందులో కూల్ వాటర్ వేసుకోవాలి. కూల్ వాటర్ వేసుకొని 2-3 సార్లు ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుంటూ ఇందులో వాటర్ మళ్ళీ పడేసి మళ్ళీ ఇందులోనే కూల్ వాటర్ వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. వాటర్లో గోధుమ పిండిని ఇలా చేసుకున్న ఈ పిండిని చికెన్ లాగా ఇలా ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. చికెన్ ఫ్లాషెస్ ఎలా ఉంటాయో ఆ విధంగా తయారు చేసుకోవాలి. అన్నింటినీ అదే విధంగా తయారు చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి మొత్తం. ఈ విధంగా చేసుకున్న తర్వాతకి పొయ్యి మీద ఒక బాండీని పెట్టుకోవాలి. అదే బాండీ కానీ వేరేది కానీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్లో పసుపు ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని వేడి చేసుకోవాలి వాటర్ని. పసుపు ఉప్పు వాటర్ వేడి అయిన తర్వాతకి అందులో ఈ పీసెస్ని వేసుకోవాలి. చూసారుగా వేడవుతున్నది. సో దీంట్లోకి యాడ్ చేసుకుందాం. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. పసుపు ఫ్లేవర్ అంతా వీటికి పట్టాలన్నమాట. చూసారుగా ఏ విధంగా అయ్యాయో. వీటన్నింటిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా వేసుకుందాం. అవి వాటర్లో ఏం మెల్ట్ అవ్వండి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వేడి నీళ్ళతో అది గట్టి పడుతుంది ఇంకా ముక్క. చూడండి కలుపుతున్నా కానీ వీటికి అవే ఉంటాయి కానీ. సో ఇదే విధంగా వీటిని కూడా ఇందులోకి టర్న్ చేస్తున్నాను. ఈ రెండింటిని ఇప్పుడు వీటికి ఇంతలో ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ముక్కలకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చికెన్ మసాలా, అల్లం ఉంటే అల్లం వేసుకొని వీటిని బాగా కలుపుకోండి. కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. సో ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్లో వేసుకుందాం. చూడండి మొత్తం చికెన్ లాగా అనిపిస్తుంది చూడడానికైనా తినడానికైనా. వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుందాం. మిగిలిన వాటిని మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ చేసుకుందాం. మిగిలిన వాటిని కూడా ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
చూసారుగా, చికెన్ లేకపోయినా గోధుమ పిండితో చికెన్ లాంటి రెసిపీ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచి రెసిపీ, గోధుమ పిండితో ఈజీగా చేసుకోవచ్చు.